హాయ్ ఫ్రెండ్స్, రియాక్ట్ అప్లికేషన్లో నోడ్ సర్వర్ని ఎలా సెటప్ చేయాలో మనం అంతకుముందు వీడియోలో చూసాం. ఇప్పుడు MySQL డేటాబేస్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం SQLize అనే ఒక npm ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే MySQL 2 అనే ఒక ప్యాకేజీని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ 2 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి package.json ఫైల్లో వాటి యొక్క వర్షన్స్తో సహా ఇక్కడ కనిపిస్తుంది. సో SQLize అలాగే MySQL 2 ఈ 2 ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఈ సర్వర్ డైరెక్టరీలో మోడల్స్ అని చెప్పి నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. అందులో index.json ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ ఫైల్లో మనం డేటాబేస్ని కనెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందుకోసం నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఈ సర్వర్ డైరెక్టరీలోనే dbconfig అని చెప్పిన ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ డేటాబేస్ సంబంధించిన హోస్ట్, యూజర్, పాస్వర్డ్ అలాగే డేటాబేస్ టెక్స్ట్ ఇచ్చేసి డైలెక్ట్ అనేది MySQL అని ఇచ్చాను. సో ఈ డైలెక్ట్ని బేస్ చేసుకొని మనం వేరే డేటాబేసెస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ MySQL కనెక్ట్ అవుతున్నాను కాబట్టి MySQL అని ఇచ్చాను. అలాగే MongoDB, PostgreSQL ఇలాంటి ఏవైనా వేరే డేటాబేసెస్ కనెక్ట్ అవ్వాలన్నా సరే ఇక్కడ ఈ డైలెక్ట్ అనే దాన్ని మనం మార్చుకొని ఆ రెస్పెక్టివ్ డేటాబేస్ మనం కనెక్ట్ అవ్వచ్చు. ఈ index.js ఫైల్లో ఈ డేటాబేస్ కాన్ఫిగ్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ SQLize ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకొని దానికి ఒక కాన్స్టెంట్ని క్రియేట్ చేసాం, SQLize అని. దాని ఆబ్జెక్ట్లో డేటాబేస్ పారామీటర్స్ అయిన డేటాబేస్, దాని యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్, ఈ డైలెక్ట్ ఇవన్నీ కూడా మనం ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, DB కనెక్షన్ అని. సో ఈ DB కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక ఎంటీ కాన్స్టెంట్ని తీసుకున్నాము, ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని db.sequelize అనే దానిలో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న SQLizeని అసైన్ చేసాము. అలాగే ఈ డేటాబేస్ కనెక్షన్ని మనం db కనెక్షన్ అన్న దానికి అసైన్ చేసాము. ఈ విధంగా అసైన్ చేసుకున్న తర్వాత మనం ఒక మోడల్ని క్రియేట్ చేయాలి. అంటే డేటాబేస్లో ఒక టేబుల్ మనం యూజర్స్ అని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికి ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ user.model.js అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే మనం నేనేం చేశానంటే ఒక టేబుల్ ఫార్మాట్ అనమాట. సో ఇందులో వచ్చేసప్పటికి యూజర్ నేమ్ అనేది ఒక కాలం ఉంటుంది, దానికి టైప్ వచ్చేసప్పటికి స్ట్రింగ్ ఫార్మాట్ డేటా టైప్, అలాగే ఈమెయిల్, పాస్వర్డ్ వాటి ఒక డేటా టైప్స్ కూడా నేను స్ట్రింగ్స్ అనే ఇచ్చాను. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఏం చేసామనంటే ఆ మోడల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ index.js ఫైల్లో రిక్వైర్ ఆఫ్ user.model.js ఇంపోర్ట్ చేసుకొని దానికి DB కనెక్షన్, SQLize ఈ రెండింటిని కూడా ఆర్గ్యుమెంట్స్గా మనం కనెక్షన్ ఇచ్చాం. సో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ని మనం ఈ యూజర్ మోడల్లో ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ SQLize.define అని చెప్తున్నాము. దాని లోపల డేటాబేస్లో టేబుల్ నేమ్ ఏంటి, యూజర్. సో నేను ఇక్కడ యూజర్ అని ఇచ్చా. ఈ సెకండ్ ఆబ్జెక్ట్లో మనం డేటాబేస్లో ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క డేటా టైప్స్ కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి SQLize.string అని నేను డేటా టైప్గా మెన్షన్ చేశాను. సో ఈ మొత్తం నేనేం చేస్తున్నానంటే ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను, module.exports అని మొత్తం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశానో ఆ మోడల్ మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేసేసాను. సో ఎక్స్పోర్ట్ చేసింది ఏమవుతుందంటే మనకి db.users అని చెప్పని ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ DBని కూడా నేను మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం డేటాబేస్ కనెక్షన్ ఇచ్చి దానికి మనం ఈ SQLizeకి డేటాబేస్ని మనం కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనం ఒక మోడల్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డేటాబేస్లో క్రియేట్ చేసిన టేబుల్ యూజర్ ఉంది కదా, దానికి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు డేటాబేస్లో ఉన్న టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి సో మనం దానికి ఒక సర్వీసెస్ అనేది రాస్తాం. అంటే యూజర్ టేబుల్కి సర్వీసెస్ రాయాలి. అంటే ఇన్సర్ట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, డేటాని ఫెచ్ చేయడానికి వీటన్నిటి కోసం మనం ఒక సర్వీసెస్ అనేది ఒక ఫైల్గా క్రియేట్ చేసుకుంటాము. సో నేను అందుకని చెప్పి ఏం చేశానంటే సర్వీసెస్ అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో user services.js అని చెప్పి ఫైల్ క్రియేట్ చేశాను.
అందులో ఈ డేటాబేస్ టేబుల్ డేటా ఇదంతా డేటాబేస్ కనెక్షన్స్ మొత్తం కనెక్షన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి నేను మోడల్స్లో ఇండెక్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను డేటాబేస్కి. అలాగే మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది యూజర్స్ టేబుల్ మీద కాబట్టి db.users ఒక కాన్స్టెంట్ యూజర్ అని చెప్పి క్రియేట్ చేశాను. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా user.model.jsని, దానికి ఇక్కడ db.users అని చెప్పని ఎలా అయితే క్రియేట్ చేసామో ఈ db.usersకి ఇక్కడ మనం ఒక కాన్స్టెంట్ని యూజర్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దీనికి ఒక సర్వీస్ ఎలా రాయాలనేది చూద్దాం. సో ఈ యూజర్ సర్వీస్ డాట్ జేఎస్ని మనం ఆల్రెడీ ఈ index.js ఫైల్లో కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది. సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్ చేసి దానికి యాప్ని మనం కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ యాప్ అని రాసిన తర్వాత దీనికి ఇప్పుడు ఈ యాప్ డాట్ పోస్ట్ అంటే డేటా అనేది ఇన్సర్ట్ మెథడ్లో ఇస్తాం కాబట్టి ఇన్సర్ట్ చేయడానికి డేటా అనేది పోస్ట్ మెథడ్లో వస్తుంది. సో యాప్ డాట్ పోస్ట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏపీఐ ఎండ్ పాయింట్ API/add user అని ఇచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ అని వస్తాయి. సో ఇది డిఫాల్ట్గా వస్తున్న పారామీటర్సే. సో మనకి ఈ రిక్వెస్ట్ అన్న వేరియబుల్లో మనకి డేటా పోస్ట్లో వస్తుంది అనమాట. సో అందులో రిక్వెస్ట్ డాట్ బాడీలోకి డేటా వస్తుంది. సో console.log జస్ట్ వెరిఫికేషన్ కోసం పెడుతున్నాను. రిక్వెస్ట్ బాడీ, ఈ బాడీలో మనకి డేటా వస్తుంది. సో నేను ఒక ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో మనకి రిక్వెస్ట్లో వచ్చిన డేటాని తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మోడల్లో ఏమని ఇచ్చాను, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. సో అందుకని చెప్పని వీటితో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. యూజర్ నేమ్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ యూజర్ నేమ్, అలాగే ఈమెయిల్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఈమెయిల్, పాస్వర్డ్ రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ పాస్వర్డ్. సో మనకి రిక్వెస్ట్లో వచ్చిన దాంతో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ చేయడానికి మనం ఇది కదా మోడల్. సో యూజర్ డాట్ క్రియేట్, సో అందులో ఒక ఆర్గ్యుమెంట్కి వచ్చేసేటప్పటికి మనం ఈ యూజర్ ఇన్ఫోని పాస్ చేయాలి. ఇది ప్రామిస్ మెథడ్ కాబట్టి వచ్చిన రెస్పాన్స్ని హ్యాండిల్ చేయడం కోసం దెన్ డేటా రెస్పాన్స్లో వచ్చిన దాన్ని సెండ్ చేసేస్తున్నాను. అలాగే ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడం కోసం క్యాచ్ console.log ఎర్రర్ని లాగ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనకి డేటా అనేది API/add user అని కాల్ చేసినప్పుడు డేటా పోస్ట్లో వస్తుందో అప్పుడు మనం ఈ డేటాని తీసుకొని డేటాబేస్ ఉన్న టేబుల్ యూజర్ అన్న టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో దీని మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి ఒక ఎర్రర్ వస్తుంది కన్సోల్లో. సో అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఆఫ్ దిస్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ అన్ఫార్చునేట్గా ఇక్కడ డాట్ ఉంది, సో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన కన్సోల్లో సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 4002. సో ఇష్యూ ఎర్రర్స్ ఏం లేవు అనమాట.
సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడం కోసం పోస్ట్ మ్యాన్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ సర్వర్ అనేది 4002 మీద రన్ అవుతుంది కాబట్టి అది ఇచ్చాను, API/add user ఇచ్చి నేను ఇక్కడ యూజర్ నేమ్ చరణ్ 12 అని ఇచ్చాను, అలాగే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసాను. JSON ఫార్మాట్లో డేటాను పంపిస్తున్నాము. సో సెండ్ అని చెప్పి అన్నప్పుడు మనకి డేటాబేస్లో డేటా స్టోర్ అయ్యి రెస్పాన్స్ కూడా వచ్చేసింది. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే రిక్వెస్ట్, యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఈ 3 అలానే వచ్చేసినాయి. సో ఇన్సర్ట్ క్వెరీ ఇన్సర్ట్ అయింది అనమాట. సో డేటాబేస్లో చూసినట్లయితే సో ఇనిషియల్గా డేటాబేస్ టేబుల్ ఎంటీగా ఉంది. సో క్లిక్ చేసినప్పుడు మనకి చరణ్ డేటా ఏదైతే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసామో అనేది మనకి డేటాబేస్లో ఇన్సర్ట్ అయింది. ఈ విధంగా మనం సర్వీసెస్ రాసుకొని డేటాబేస్లో ఉన్న టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే ఫెచ్ చేయడానికి వీటన్నిటి కోసం మనం ఇక్కడ సర్వీసెస్ రాసుకోవాలి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.